న్యూస్ అందుతుంది. ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు చంద్రబాబు. ఉండవల్లిలో చంద్రబాబు లోకేష్ తో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. వీరి భేటీలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తేదీ, స్థలంపై ఓ స్పష్టత రానుంది. అలాగే టీడీపీ జనసేన పార్టీల్లో నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపుపైన చర్చించినట్లు సమాచారం. జనసేన ప్రతిపాదించే సీట్ల జాబితాలో వచ్చిన దీనికి సంబంధించి పవన్ అభ్యర్థుల పేర్లు, ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలాబలాలపై వీరందరూ చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. వీరు ఏ అంశాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించబోతున్నారు? ఎవరెవరు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నివాసానికి వెళ్లారు? రవిచంద్, సుమా 7:15 నుంచి చంద్రబాబు నివాసంలోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి కూడా భోజన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చర్చిల్లో కూర్చున్నారు. మొదటిసారిగా చంద్రబాబు నివాసాన్ని, ఉండవల్లి నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ చర్చలు ఏదైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మొదటిసారి ఇన్నిసార్లు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఎప్పుడు కూడా సీట్ల గురించి మాట్లాడుకోలేదు. మొదటిసారి జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఏ సీట్లు కావాలి, ఎన్ని సీట్లు కావాలనే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేనకు సంబంధించిన కార్యాచరణ కావచ్చు, మొత్తం కూడా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో వారికి ఉన్న బలాబలాలు కావచ్చు, అభ్యర్థులు, వారి బలాబలాలు, క్యాస్ట్ కాంబినేషన్స్ కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సేకరించారు. ఆ నివేదికలన్నీ కూడా చంద్రబాబు ముందు పెట్టారు. తాను ఎన్ని సీట్లు కోరుతుందో కూడా చంద్రబాబుకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే చర్చిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జనసేన కోరే సీట్లనే టీడీపీకి చెందిన సీనియర్ నేతలు కూడా అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. వారంతా కూడా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఏ విధంగా వాటిని సర్దుబాటు చేయాలనేది కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. మనం కూడా కొన్ని సీట్లు చెప్తూ ఉన్నాం. ఏదైతే తెనాలి చూస్తూ ఉన్నాం, అక్కడ పార్టీలో పిఎస్సి చైర్మన్గా ఉన్నారు జనసేనకు సంబంధించి. ఆయన నాదెండ్ల మనోహర్, అదేవిధంగా మాజీ మంత్రి, టీడీపీకి చెందిన ఇన్ఛార్జి ఆలపాటి రాజా అక్కడ ఉన్నారు. వీరిద్దరిని ఏ విధంగా సర్దుబాటు చేయాలి, ఎందుకంటే ఇద్దరు కూడా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి. ఇవన్నీ కూడా వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. విజయవాడ వెస్ట్లో కూడా పోతిన మహేష్ అని అక్కడ జనసేన ఇన్ఛార్జి యాక్టివ్గా పనిచేస్తున్నారు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న కూడా అక్కడ యాక్టివ్గా తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా చూసుకుంటే ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నుంచి చూసుకుంటే కనుక గోరంట్ల బుచ్చి చౌదరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న, జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఏదైతే కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు ఆ సీట్ని. అంటే ఇవన్నీ కూడా ఎలా సర్దుబాటు చేస్తారు? విశాఖలో కూడా ఇదే పరిస్థితి ఉంది. పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ మూర్తి అక్కడ మాజీ మంత్రి ఉన్నారు. అక్కడ చూస్తే కనుక పంచకర్ల రమేష్ అని జనసేన నేత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా ఆ సీట్నే కోరుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అయితే పంచాయతీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఏ విధంగా సర్దుబాటు చేయాలి, వీరిని ఏ విధంగా, ఒకవేళ కనుక జనసేన కేటాయిస్తే టీడీపీ నేతలు ఏం చేయబోతున్నారు అక్కడ, అదేవిధంగా అక్కడ టీడీపీకి కేటాయిస్తే జనసేన ఇన్ఛార్జి ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేది కూడా కొంత కీలకంగా మారింది. ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ చాలా సామరస్యపూర్వకంగా సెట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇరువురు నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా పార్టీలో చేరికలకు సంబంధించి కూడా ఎవరైతే సచ్యులైన అభ్యర్థులు అవతల పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి ముఖ్యంగా చాలా మంది టీడీపీలో కావచ్చు, జనసేనలో చేరడానికి ముందు వస్తున్నారు. వాళ్ళలో సచ్యులను మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి అధికార పార్టీలో సీట్లను ఎత్తివేశారు, కొంతమందిని మార్చారు. కొంతమంది వారు ఎవరైతే తీసివేశారో, సీట్లు లేవన్నారో వారంతా ప్రతిపక్ష పార్టీల వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిలో మంచి అభ్యర్థులు మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి కూడా వీళ్ళు వస్తున్నట్టు తెలుస్తుంది. రవిచంద్, అంటే మేనిఫెస్టో కూడా చాలా కీలకం కాబోతుంది కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉందా?
డెఫినెట్ గా మేనిఫెస్టో గురించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తున్నారు, తర్వాత మేనిఫెస్టో గురించి కూడా వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సందర్భంలో జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేసి వారికి సంబంధించిన అంశాలను కూడా ఈ దీంట్లో యాడ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే షణ్ముఖ వ్యూహం పేరుతో ఏదైతే జనసేన నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం కూడా టీడీపీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి 6 అంశాలు, మొత్తం కూడా 12 అంశాలతో వచ్చే ఎన్నికలకి వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అనే ఒక కాన్సెప్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఆ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు 2024 వెళ్లేందుకు వీరైతే ఒక సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. అయితే ఎక్కడ మేనిఫెస్టోను ఎక్కడ రిలీజ్ చేయాలి, బహిరంగ సభ పెట్టాలా, ఏ విధంగా దాన్ని రిలీజ్ చేయాలనే అంశాల గురించి కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కూడా పూర్తయింది. దీనికి సంబంధించిన అంశాలపై ఏకాభిప్రాయం వచ్చింది. 2 పార్టీలు కూడా కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీ రిపోర్ట్స్ ఆధారంగా మేనిఫెస్టోను అయితే పూర్తి చేశారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వీలైనంత త్వరలోనే ఆ మేనిఫెస్టోని విడుదల చేయాలని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే సూపర్ 6 కావచ్చు, షణ్ముఖ వ్యూహం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 2 పార్టీలకు సంబంధించి నేతల భవిష్యత్ గ్యారంటీ అంటూ ఈ ఏదైతే మినీ మేనిఫెస్టోని తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ మేనిఫెస్టో అయితే వీళ్ళని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. రవిచంద్, అంటే జనసేన మొత్తంగా ఎన్ని సీట్లను ఎక్స్పెక్ట్ చేస్తుంది? అంటే ఇప్పుడు వరకు కూడా జనసేన తను పోటీ చేసే స్థానాల గురించి చాలా గోప్యత పాటిస్తుంది. ఎన్ని సీట్లు కావాలని ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు ఎప్పుడు కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే మొదటిసారి చంద్రబాబు దృష్టికే సీట్ల వ్యవహారం తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఎన్ని సీట్లు తీసుకునే దానికన్నా ఎన్ని గెలవగలం అనేదే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ పార్టీ కేడర్ కూడా కొంత అయితే ఆయన బ్రెయిన్ వాష్ కూడా చేశారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే జనసేనకున్న కేడర్ మొత్తం కూడా తమ ఎన్ని సీట్లు తీసుకున్నా కానీ వాటిని గెలిపించేందుకు కష్టపడాలి, ఏదైతే సీట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పిన అంశాలను మనం గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన అయితే గౌరవప్రదమైన సీట్లను తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో కావచ్చు, బయట జరుగుతున్న చర్చ ప్రకారం అయితే 25 నుంచి 30 సీట్ల వరకు తీసుకునే అవకాశం ఉందనే ఒక చర్చ జరుగుతుంది. కానీ ఆ పార్టీ అధికారికంగా ఈ సంఖ్యను ధృవీకరించట్లేదు. మరికొన్ని ఏదైతే జనసేనకు సంబంధించిన కొన్ని వర్గాలు మాత్రం 40 సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి బయట ఉన్న కావచ్చు టీడీపీ వర్గాలు అంతర్గతంగా అందుతున్న సమాచారం ప్రకారం 25-30 స్థానాల మధ్య వారికి జనసేనకు కేటాయించే సీట్లు ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. రవిచంద్, అంటే మేనిఫెస్టో స్వరూపం ఎలా ఉండబోతుంది? అంటే ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది గెలుపుకి కీలకంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అనేసరికి ప్రజల్లో ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. అసలు మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? అంటే సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ప్రధానంగా మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేయొచ్చు? అంటే ప్రధానంగా మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో చాలా కీలకంగా ఉంటుంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఆ మేనిఫెస్టో ప్రజాకర్షణగా ఉండాలి. అది తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే గత ఏదైతే మేలోనే రాజమండ్రిలో జరిగిన మినీ మహానాడులో మినీ మేనిఫెస్టోను కూడా చంద్రబాబు విడుదల చేశారు. దాంట్లో మహిళలకి, రైతులకి, యువతకి, అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా దానికి సంబంధించిన సూపర్ 6 పేరుతో కొంత ఆయనైతే కొన్ని ఆకర్షణీయంగా మేనిఫెస్టోను తయారు చేశారు. దాంట్లో ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే విధంగా కూడా ఆయన ఆకర్షించుకునే విధంగా కూడా ఫ్రీ బస్ సర్వీసును కూడా ఆయన కల్పించారు. అదేవిధంగా నెలకి 1500 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఏదైతే నెలకి 1500 ఏదైతే వారికి ఫండ్ ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు కూడా ఏదైతే వారికి 15,000 కాడికి సంవత్సరానికి 15,000 కాడికి పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఇస్తానని చెప్పారు. ఈ విధంగా యువతకు కూడా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పారు. ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా ఆయన ఏదైతే రైతులు కూడా ఇన్పుట్ ఏదైతే పెట్టుబడి రాయితీ కింద ఆయన కూడా వారికి కూడా ఇస్తానని చెప్పారు. అన్ని వర్గాలు ఏ వర్గాలని ఫ్రీ బస్సు, ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్సు కూడా ఆయన కల్పిస్తానని చెప్పారు.
చెప్పారు. అన్ని కూడా ప్రజాకర్షణ పథకాల్లో అలా కనిపిస్తూ ఉన్నాయి మనకి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాను మేనిఫెస్టోలకు సంబంధించి కూడా తను కూడా కొన్ని వీరికైతే సజెషన్స్ చేశారు. అవి కూడా ఈ ఫుల్ మేనిఫెస్టోలో జనసేనకు సంబంధించిన షణ్ముఖ వ్యూహం పేరుతో గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అవన్నీ కూడా ఈ ఫుల్ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. వీళ్ళంత త్వరలోనే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.